హాయ్ బ్రో, ఐఎమ్ భరత్, ఐఎమ్ బ్యాక్ హియర్. ఈ వీడియో అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటది, అసలు ఎంసెట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఎంసెట్ ఎగ్జామ్ అనేది నేను రాయగలనా లేదా, సో ఇదంతా ఒక టెన్షన్. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అరే ర్యాంక్ ఎంత వస్తుంది, మార్క్స్ ఎలా వస్తాయి, నార్మలైజేషన్ మార్క్స్ ఏంటి, అసలు ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ ఏంటి, సో ఇదంతా ఇంకో కన్ఫ్యూజన్. అండ్ ఇదంతా అయిపోయింది, రీసెంట్ గా ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చేసింది, ర్యాంక్స్ కూడా వచ్చేసాయి అందరికి. సో ఇప్పుడు అసలు టెన్షన్ అండ్ కన్ఫ్యూజన్ ఇదేంటంటే విచ్ కాలేజ్ షుడ్ ఐ చూస్. ఈ క్వశ్చన్ వెనగానే మీ మైండ్ లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, అరే నాకు సిఎస్సి బ్రాంచ్ కావాలి, లేదా నాకు ఈసీఈ బ్రాంచ్ కావాలి, లేదా ఒక పర్టికులర్ కాలేజ్ లో నాకు సిఎస్సి బ్రాంచ్ కావాలి, లేదా నాకు ఆ కాలేజ్ లో సీట్ కావాలి. క్వశ్చన్స్ అన్ని మన మైండ్ లో తిరుగుతాయి. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ అనుకుంటే మన పేరెంట్స్, మన పక్కన ఉన్న రిలేటివ్స్, మన పక్కింటి ఆంటీ, అంకుల్, అంతెందుకు రోజు వెళ్ళే కిరాణా షాప్ అన్నయ్య, సో వీళ్ళందరూ మనకు సలహాలు ఇస్తారు. ఏంటి బ్రో, నీకు ఈ కాలేజ్ బాగుంటది, నీ ర్యాంక్ ఇందులో సీట్ వస్తుంది, ఇందులో మా పిల్లలు చదువుతారు, నేను వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి నీ గురించి, సో నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, మా కాలేజ్ లో జాయిన్ చేసి. సో ఇదొక్కటి మళ్ళీ మనకి, సో ఆ టెన్షన్, ఈ సలహాలు. అండ్ ఇంకొంతమంది మళ్ళీ టెక్నికల్ గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే, అరే నీకు టైర్ 1 కాలేజ్ బాగుంటది రా, అరే నీకు టైర్ 2 కాలేజ్ బాగుంటది, నీకు టైర్ 1 టైర్ 2 రాదు, నీకు టైర్ 3 బాగుంటది. బట్ రియాలిటీ ఏంటంటే మనకు ఆ టైర్ ఏంటో కూడా తెలియదు. బ్రో నువ్వేం టెన్షన్ పడొద్దు, జస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకో, మంచిగా కూర్చో, వీడియోని లాస్ట్ వరకు చూడు. నువ్వు వీడియో మొత్తం చూసిన తర్వాత అరే ఇంత సింపుల్, ఈ థింగ్స్ అని నేను చూడాల్సినవి నేను కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు. సో ఒకవేళ ఏ కాలేజ్ వచ్చినా సరే నేను ఇవి చేస్తే సరిపోతుందా? అవును, నీకు ఈ ఫీల్ అనేది డెఫినెట్లీ నేను తెప్పిస్తా, ఐ ప్రామిస్. కొంతమంది ఏం చేస్తారంటే టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్, సిఎస్సి కాలేజెస్, సిసిఈ కాలేజెస్, సో ఈ కాలేజెస్ వీడియోస్ అన్ని చూస్తారు. వెళ్ళి ఏం చేస్తారు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టేస్తారు. సో వెబ్ ఆప్షన్స్ లో పెట్టేసిన తర్వాత ఏదో కాలేజ్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నాకు ఈ కాలేజ్ సెట్ అవ్వలేదు, నేను ఇది చూసుకోలేదు, ఏదో ర్యాంకింగ్ చూసి నేను పెట్టేసా, ఏదో వీడియోలో చూసి నేను పెట్టేసా అని రిగ్రెట్ ఫీల్ అవుతారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నీకు ఎక్కడ నేను ఈ వీడియోలో టాప్ 10 కాలేజెస్ చెప్పను, టాప్ 20 కాలేజెస్ నీకు కాలేజెస్ చెప్పను. జస్ట్ నువ్వు అనలైజ్ చేసుకోవడానికి, నువ్వు ఒక కాలేజ్ చూడడానికి వాట్ ఆర్ ది 5 థింగ్స్, అండ్ నువ్వు ఏ కాలేజ్ లో ఉన్నా సరే వాట్ ఆర్ ది థింగ్స్ టు మేక్ యూ సక్సెస్ ఇన్ ఎనీ కాలేజ్. సో అందుకే నీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో నీకు చాలా కొత్త విషయాలు అయితే తెలిస్తే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడు, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ టు యూ. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మనం ఈ 5 పిల్లర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది కాలేజ్ చూసేటప్పుడు జస్ట్ 3 థింగ్స్ చూస్తారు. ఏంటి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఒకటి, అండ్ నాకు ఏ క్రెడిషన్ లో ఉంది, అండ్ అలానే ప్లేస్మెంట్స్. నువ్వు వీటిని కన్సిడర్ చేస్తే ఓకే, బట్ నువ్వు వీటిని మాత్రమే కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ నువ్వు ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నావు. ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే, కాలేజ్ అనేది ఒక ఫ్యాక్టరీ కాదు. అంటే అక్కడ నుంచి స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళని ఎంప్లాయీస్ చేసి బయటికి పంపించదు. కాలేజ్ అనేది అదొక ఈకో సిస్టమ్, అండ్ అది నీకు ఒక ప్లే గ్రౌండ్ లో ఉండాలి, లైక్ ఇట్స్ అ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇప్పుడు ఈ 5 పిల్లర్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా నేను డీటెయిల్ గా చెప్తా. సో ఇక్కడ మనం ఒక్కొక్క పిల్లర్ ని డిస్కస్ చేద్దాం. పిల్లర్ నెంబర్ 1, ఫ్రీడమ్ అండ్ కల్చర్. ఇది నీకు అర్థం కావాలంటే 2 కాలేజెస్ ఎగ్జాంపుల్ చెప్తాం. కాలేజ్ ఏ డ్రెస్ కోడ్ అనేది స్ట్రిక్ట్ గా ఉంటది, అండ్ అలానే కాలేజ్ నువ్వు డైలీ రావాలి, 90% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అండ్ టీచర్స్ లేకుండా నువ్వు ల్యాబ్ లోకి ఎంటర్ అవ్వకూడదు, అండ్ నువ్వు ఏదైనా బయట ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా టీచర్ సిగ్నేచర్ ఉండాలి, అండ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలి. ఇలా సాగదీస్తూ ఉంటారు నువ్వు బయటకి ఎక్కడికైనా ఏదైనా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే. సో ఇట్స్ కాలేజ్ ఏ. అండ్ ఇప్పుడు కాలేజ్ బికి వచ్చేస్తే నీకు ఇక్కడ ఎటువంటి డ్రెస్ కోడ్ అనేది ఉండదు, అండ్ అలానే నీకు ఇక్కడ అటెండెన్స్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఎప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా, లేదా బయట ఏదైనా ఈవెంట్ కి వెళ్తున్నా, అండ్ అలానే నువ్వు ఇక్కడ ఏదైనా హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయడానికి, లేదా బయట ఏదైనా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి నీకు ఇక్కడ కాలేజ్ ని సపోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నీకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది టు ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అవునా? సో ఇప్పుడు నీ పాయింట్ లో కాలేజ్ ఏ చూస్ చేసుకుంటావా, కాలేజ్ బి చూస్ చేసుకుంటావా? ఆబ్వియస్లీ కాలేజ్ బి. ఎందుకు కాలేజ్ బి? ఇక్కడ నిన్ను కాలేజ్ వాళ్ళు ఒక అడల్ట్ గా ట్రీట్ చేయాలి, అంతేగాని ఇంకా నీ స్కూల్ పిల్లల్లో ట్రీట్ చేయకూడదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే మాకు చెప్పే వెళ్ళాలి, నువ్వు అసలు ఏ ల్యాబ్ కి ఎంటర్ అవ్వకూడదు టీచర్ లేకుండా, ప్రతిదీ పర్మిషన్ ఉండాలి, నువ్వు అసలు బయట ఈవెంట్స్ కి వెళ్ళకూడదు, అంత మొత్తం అంతా కాలేజ్ లోనే ఉండాలి. సో ఇలా నేను ఇంకా స్కూల్ పిల్లల్లో రెస్ట్రిక్ట్ చేస్తే నీకు అసలు అడల్ట్ కింద ఎవరు ట్రీట్ చేస్తారు ఇంకా? అవునా కదా? అంటే ఇక్కడ నీకు ఒక ఫ్రీడమ్ ఉండాలి, లైక్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా నువ్వు ఎక్స్ప్లోర్ చేయడానికి నీకు ఇక్కడ టైం ఉండాలి, అండ్ అలానే నువ్వు ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే నిన్ను ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఇక్కడ నీకు కాలేజ్ అనేది ఒక ప్లే గ్రౌండ్ లో ఉండాలి టు ప్లే ఎనీథింగ్, అంతేగాని ఒక ఫ్యాన్సీ ప్రిజన్ లో ఉండడం కాదు. అర్థమవుతుందిగా? నెంబర్ 2 ఇస్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ యొక్క స్టాట్స్ అనేవి నువ్వు ఎలా చూడాలంటే
కింద పడిన ఒక బనానా పీల్ లా చూడు. అంటే అక్కడ ఒక బనానా ఉందని నీకు చెప్తుంది, బట్ ఆ బనానా అనేది టేస్టీగా ఉందా, లేదా పుల్లగా ఉందా, లేదా ఇంకా పచ్చిగానే ఉందా అనేది నీకు తెలియదు. అవునా కదా? అర్థం కాలేదు కదా? అంటే నువ్వు కాలేజ్ ప్లేస్మెంట్స్ చూస్తున్నావు, బాగానే చూస్తున్నావు. కాలేజ్ ప్లేస్మెంట్స్ చూడగానే అరే హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎంత వచ్చింది, ఇది ఒక్కటే మీరు అందరూ చూస్తారు. బట్ ఆ కాలేజ్ కి అసలు ఏ కంపెనీస్ వస్తున్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తున్నాయా లేదా, లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అండ్ అలానే ఏదైనా ఒక ఫాస్ట్ గ్రోయింగ్ స్టార్ట్అప్స్ వస్తున్నాయా లేదా, ఇది చూడండి. అండ్ అలానే నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ ప్యాకేజ్. ప్రతి ఒక్కరు కూడా హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తారు. ఇందాక నేను చెప్పినట్టు ఎందుకు హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తారంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే మనకంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేస్తుంది కదా, సో మనం కూడా హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టేద్దాం కదా. ఇదే కాన్ఫిడెన్స్ అందరికీ కూడా. బ్రో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎవరికో ఒకరికి లేదా ఇద్దరికి వస్తుంది, అంతేగాని అందరికి హైయెస్ట్ ప్యాకేజ్ రాదు. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది హైలైటే, బట్ నువ్వు ఒక కాలేజ్ యొక్క ప్యాకేజ్ చూస్తున్నా ఉంటే అక్కడ నువ్వు చూడాల్సింది యావరేజ్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ ఒక్కటే నీకు కాలేజ్ యొక్క రియాలిటీని చూపుతుంది, అంతేగాని హైయెస్ట్ ప్యాకేజ్ కాదు. అండ్ ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ అనేది నువ్వు ఎక్కడ వినుండో, ఎక్కడ నీకు తెలిసి ఉండదు కూడా. ఇదేంటంటే అలుమిని. అలుమిని ఏంటంటే ఒక కాలేజ్ నుంచి ప్లేస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, లైక్ ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి ఒక పర్సన్ జాబ్ తీసుకుని బయటికి వెళ్ళాడు, అతను బయటికి వెళ్ళి ఒక 5 years అయింది. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఇంకా ఆ జాబ్ చేస్తున్నారా, లేదా ఇంకా బయట వేరే కంపెనీలో చేస్తున్నారా? సో ఇవన్నీ నీకు తెలియాలి. ఇవన్నీ నేను ఎలా తెలుసుకుంటా బ్రో అంటే, లింక్డ్ఇన్ లోకి వెళ్ళి ఒక పర్టికులర్ కాలేజ్, ఆ పర్టికులర్ కాలేజ్ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ అలుమిని అనే ఒక ఆప్షన్ ఉంటది, ఆ ఆప్షన్ లోకి వెళ్ళి చూడు ఇంకా ఎంతమంది ఆ పర్టికులర్ కాలేజ్, ఆ పర్టికులర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి నీకు కాలేజ్ యొక్క లాంగ్ ఇంపాక్ట్ ఏంటో తెలుస్తుంది. ఓకే బ్రో నా దగ్గర లింక్డ్ఇన్ లేదు బ్రో, ఇంకా నేను లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోలేదు బ్రో అంటే, బ్రో ఇప్పుడే లింక్డ్ఇన్ క్రియేట్ చేయి. లింక్డ్ఇన్ యొక్క యూసేజ్ ఏంటి, అసలు లింక్డ్ఇన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. నౌ పిల్లర్ నెంబర్ 3 ఇస్ టీచింగ్ అండ్ మెంటరింగ్. టీచర్స్ అనే వాళ్ళు వచ్చారా, సిలబస్ చెప్పారా, వెళ్ళిపోయారా, అంతవరకే. బట్ ఇక్కడ మెంటర్స్ అనే వాళ్ళు నిన్ను బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీ డౌట్ ఏంటంటే, అన్న నేను చూస్ చేస్తున్న కాలేజ్ లో టీచర్స్ ఉన్నారా, మెంటర్స్ ఉన్నారా, నాకు ఎలా తెలుస్తుంది అంటే, మళ్ళీ సేమ్ లింక్డ్ఇన్ లోకి వెళ్ళిపో. లింక్డ్ఇన్ లోకి వెళ్ళిపోతే అక్కడ నీకు తెలుస్తుంది అసలు ప్రొఫెసర్స్ ఎవరు, అసలు అక్కడ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు. అక్కడ నువ్వు చూడాల్సింది ఏంటి, ప్రొఫెసర్స్ ఉంటారు అంటే నువ్వు మళ్ళా అడుగుతావు అన్న ప్రొఫెసర్స్ అనే వాళ్ళు ఎలా తెలుస్తుంది బ్రో, అక్కడ రాసి ఉంటది అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ పర్టికులర్ కాలేజ్, లేదా ఒక సబ్జెక్ట్ ప్రొఫెసర్ ని నేను సో ఈ కాలేజ్ లో అని అక్కడ నీకు డీటెయిల్ గా రాసి ఉంటది. సో అక్కడికి వెళ్ళి నువ్వు చూడాల్సింది ఏంటి, సో వాళ్ళకంటే ఒక గిట్హబ్ ప్రొఫైల్ ఉందా లేదా, అండ్ వాళ్ళకి ఏమైనా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ వాళ్ళు తరచుగా రీసెర్చెస్ చేస్తున్నారా లేదా, ఇవి మీరు చెక్ చేసుకోండి. బికాస్ ఒక ప్యాషనేట్ ప్రొఫెసర్ Tier 3 కాలేజ్ లో ఉన్నా సరే మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేస్తాడు, కంపేర్ టు అదే సిలబస్ ని వచ్చి ప్రెజెంటేషన్ లా చదివి వెళ్ళిపోయే ప్రొఫెసర్ కన్నా. సో ఇక నీకు అర్థమవుతుందిగా. నా 4th వన్ ఇస్ ర్యాంకింగ్. ఇందాక నేను చెప్పినట్టు చాలా మంది ర్యాంకింగ్ ఒకటే చూస్తారు. మనం ర్యాంకింగ్ ఒకటే గుడ్డిగా చూస్తే ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళాం, ఆ రెస్టారెంట్ యొక్క మెనూ కార్డ్ ఎలా ఉంటది, మంచి మంచి ఫ్యాన్సీ ఫోటోస్ ఉంటాయి, అండ్ మనం పలకలేని పేర్లు పెట్టి ఏవో డిషెస్ ఇస్తారు, అవునా? బట్ ఆ డిష్ యొక్క టేస్ట్ అనేది ఎవరికి తెలుస్తుంది, ఆల్రెడీ అక్కడ ఎవరైతే తిన్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్ సేమ్ లాజిక్. అంటే నువ్వు ఒక కాలేజీని చూస్ చేసుకుంటున్నావు అంటే అక్కడ ఎవరైతే చదివారో వాళ్ళకే తెలుస్తుంది, అవునా కదా? అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ సీనియర్స్ తో మాట్లాడాలి. ఇప్పుడు మరలా ఆ సీనియర్స్ ఎవరు, ఆ సీనియర్స్ మాకు ఎలా కనెక్ట్ అవుతారు, ఆ సీనియర్స్ మేము ఎలా మాట్లాడాలి బ్రో, వెయిట్ ఎలా మాట్లాడాలంటే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమ్ పేజ్ ఉంటది, ఆ మీమ్ పేజ్ దగ్గరికి వెళ్ళి బ్రో మీ కాలేజ్ ఎలా ఉంటది, అసలు మీ కాలేజ్ బాగుంటుందా, మీ కాలేజ్ కోడింగ్ అనేది ఎలా ఉంటది అని అడిగితే వాడు ఖచ్చితంగా ఏం చెప్తానంటే, వాడికి మీమ్ పేజ్ వాడు ఏం చెప్తాడు, బ్రో బాగోదు బ్రో, సో కాలేజ్ నువ్వు ఎంజాయ్ చేయడానికి రా, కాలేజ్ లో ఇది ఉంటది అది ఉంటది అంత మించి ఇంకా ఏముండదు అని చెప్తాడు. సో ఎప్పుడు కూడా నువ్వు మీమ్ పేజ్ లోకి వెళ్ళి అడక్క, వాడు ఖచ్చితంగా ఇదే చెప్తాడు. సో నువ్వేం చేయాలంటే నువ్వు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి సర్చ్ చేయి. ఎప్పుడైతే నువ్వు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి ఒక పర్టికులర్ కాలేజ్ నేమ్ సర్చ్ చేస్తావో అక్కడ వచ్చేస్తారు ప్రొఫెసర్స్ ఎవరు అండ్ స్టూడెంట్స్ ఎవరు అని. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళు నీకు రియాలిటీ చెప్తారు. ఈ ఇన్స్టా పేజ్ వాళ్ళు నీకు రియాలిటీ చెప్పరు. ఎవరికైతే కెరియర్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. సో ఇది నీకు బెటర్ కదా, రాదర్ దాన్ నువ్వు ఒక NIRF ర్యాంకింగ్ చూసుకోవడం కన్నా, అవునా కదా? ర్యాంకింగ్ అనేది నీకు నెంబర్స్ నే చూపిస్తుంది, బట్ నువ్వు ఎప్పుడైతే వీళ్ళతో మాట్లాడావో నీకు ఒక సపోర్ట్ అనిపిస్తుంది. సో అప్పుడు నువ్వు నమ్మగలవు. ఇట్స్ అబౌట్ ది పిల్లర్ నెంబర్ 4. నౌ పిల్లర్ నెంబర్ 5 ఇస్ ఇట్స్ ఎ స్పేస్ టు ఎక్స్ప్లోర్. అంటే అక్కడ నీకు అక్కడ ఏమైనా యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా లేదా, అండ్ ఒక క్లబ్స్ ఉన్నాయా, అండ్ ఆ క్లబ్స్ అనేవి నీకు ఎంత హెల్ప్ అవుతాయి,
ఇఫ్ ఇన్ కేస్ నీకు సింగింగ్ ఇష్టం, లేదా ఒక డాన్సింగ్ ఇష్టం, లేదా ఒక పెయింటింగ్ అనేది ఇష్టం, సో ఆ క్లబ్స్ ఉన్నాయి లేదా, సో ఇలా స్టూడెంట్స్ ని సపోర్ట్ చేసే క్లబ్స్ ఉన్నాయి లేదా, సో ఇవి నువ్వు చూసుకో. ఇవి కూడా సేమ్ ఆ సీనియర్స్ ని వీళ్ళు అడుగు. సో దీస్ ఆర్ ది 5 పిల్లర్స్. నువ్వు ఏదైనా కాలేజ్ చూస్ చేసుకునే ముందు ఈ 5 పిల్లర్స్ అయితే నువ్వు చూడు. ఇవి చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఎవడో ఒక టాప్ 10 కాలేజెస్ లిస్ట్ ఇచ్చాడు, సో నీ ర్యాంక్ అనేది అక్కడ సరిపోతుంది, వెళ్ళి డైరెక్ట్ గా గుడ్డిగా ఇచ్చేసుకుంటే, సో తర్వాత నువ్వు ఆ కాలేజ్ కి వెళ్ళాక నీకు ఆ కాలేజ్ నచ్చకపోవచ్చు. అరే నేను తప్పు చేశానేమో అనే రిగ్రెట్ అప్పుడు ఫీల్ అవడం కన్నా ఇప్పుడు కొంచెం టైం పెట్టుకొని ఇవన్నీ అనలైజ్ చేసుకో. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ 5 థింగ్స్ చూస్తావు, నువ్వు ఒక కాలేజ్ లోకి వెళ్తావు, అయితే టైర్ 1 అవ్వచ్చు, టైర్ 2 అవ్వచ్చు, లేదా ఒక టైర్ 3 అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే నీ కాలేజ్ న్యాక్ గ్రేడ్ బట్టి అండ్ NIRF ర్యాంకింగ్ బట్టి అండ్ ప్లేస్మెంట్స్ బట్టి నీకు ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేవి డివిజన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఏ కాలేజ్ లో చదివినా సరే ఆ కాలేజ్ యొక్క ఇంపాక్ట్ అనేది జస్ట్ 30% మాత్రమే. రిమైనింగ్ 70% అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది, నువ్వు చేసే వర్క్ బట్టి. అవును, ఇది నిజం. అది నువ్వు ఎంత పెద్ద NIT కాలేజ్ అయినా, ఎంత పెద్ద IIT కాలేజ్ అయినా సరే, నువ్వు అక్కడ సరిగ్గా చేయకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అవునా కదా? జస్ట్ ఆ కాలేజ్ ఇంపాక్ట్ అనేది జస్ట్ 30%. ఇది నీ మైండ్ లో పెట్టుకో. ఇప్పుడు నేను నీకు ఒక 4 స్కిల్స్ చెప్తా. ఇవి స్కిల్స్ అనుకో, లేదా ఈ 4 స్టెప్స్ అనుకో. ఇవి నువ్వు కరెక్ట్ గా ఫాలో అయితే డెఫినెట్లీ నువ్వు టైర్ 3 కాలేజ్ లో ఉన్నా సరే యూ కెన్ సక్సెస్ డెఫినెట్లీ. ఇవి నువ్వు జాగ్రత్తగా ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని మొత్తం అంతా రాసుకో. ఫస్ట్ రూల్ ఏంటంటే బి ఏ స్పాంజ్ నాట్ ఏ రాక్. అర్థం కాలేదు కదా? చాలా కాలేజెస్ లో సిలబస్ అనేది అవుట్డేటెడ్ గా ఉంటది, ఇది ఫ్యాక్ట్. నువ్వు ఎంత ఏ పెద్ద కాలేజ్ లో అయినా సరే సిలబస్ అనేది అవుట్డేటెడ్ అని చెప్పి నువ్వు ఒక రాయిలో నువ్వు అక్కడే ఉండిపోతే, నువ్వు అసలు చుట్టూ నీళ్లున్నా సరే నువ్వు ఎక్కడికి కదలలేవు, ఏం చేయలేవు. అదే ఒక స్పాంజ్ అక్కడే ఉందంటే ఆ చుట్టూ ఎంత నీరు అయితే ఉందో ఆ నీరు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటది. అర్థం కాలేదు కదా? ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను చూడు. ఇప్పుడు మీ క్లాస్ రూమ్ అనేది ఒక వాటర్ బాటిల్ అనుకో. జస్ట్ ఆ వాటర్ బాటిల్ ఏం చేస్తుంది, నీకు దాహాన్ని తీరుస్తుంది. అది ఎప్పటి వరకు, నీకు దాహం వేసి నువ్వు వాటర్ తాగేంత వరకు, అంతే. ఇప్పుడు ఆ క్లాస్ రూమ్ బయట అదంతా ఒక పెద్ద ఓషియన్. ఓకే, మీ కాలేజ్ లో మీ క్లాస్ లో చెప్పలేదని చెప్పి నువ్వు అలానే ఒక రాయిలో ఉండిపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. లైక్ ఆ వాటర్ ని నువ్వు ఆ వాటర్ బాటిల్ లో ఉన్న ఆ వాటర్ ని కూడా నువ్వు తాగలేవు. అదే ఒక స్పాంజ్ లా ఉంటే ఆ వాటర్ తో పాటు నీ చుట్టుపక్కల ఎంత అయితే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోగలవు. బయట ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి. యుడిమి ఉంది, కోర్సెరా ఉంది, NPTEL ఉంది, edX ఉంది. నువ్వు అక్కడ పైసలు పెట్టలేను అంటే యూట్యూబ్ ఛానల్స్ లోనే చాలా ఫ్రీ కోర్సెస్ అనే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి నువ్వు స్కిల్స్ నేర్చుకో. అంతేగాని లేదు బ్రో నాకు నాలెడ్జ్ మా కాలేజ్ వాళ్ళే చెప్పాలి, మా కాలేజ్ వాళ్ళు చెప్తేనే నేను చదువుతా అంటే బ్రో ఇంక నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇంక నువ్వు అప్ స్కిల్ చేసుకోలేవు. ఎంత పెద్ద IIT కాలేజ్ అయినా సరే, ఇందాక నేను చెప్పాను కదా, ప్రొఫెసర్ వస్తాడు, స్లైడ్స్ చదువుతాడు, వెళ్ళిపోతాడు. అలాంటి ప్రొఫెసర్స్ ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చెయ్యలేవు కదా, అవునా కదా? అది ఎంత పెద్ద IIT కాలేజ్ అయినా సరే, ఇట్స్ ఫ్యాక్ట్, అవునా కదా? సో బి ఏ స్పాంజ్ నాట్ ఏ రాక్. నీ నాలెడ్జ్ కోసం మీ కాలేజ్ మీద అయితే డిపెండ్ అవ్వద్దు. అండ్ రూల్ నెంబర్ 2, బిల్డ్, డోంట్ జస్ట్ లెర్న్. ఇక్కడ ఒక సింపుల్ థింగ్ చెప్పాలంటే, నువ్వు ఒక స్విమ్మింగ్ వీడియో అనేది చూస్తున్నావు, ఒక 100 గంటలు చూసావు ఒక స్విమ్మింగ్ వీడియో. బట్ నీకు ఆ స్విమ్మింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక పూల్లోకి దిగి ఆ పూల్లో నువ్వు స్విమ్ చేస్తాను కదా నీకు స్విమ్మింగ్ వస్తుంది, అవునా కదా? సో నువ్వు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నావు. నువ్వు అలా చూస్తూ ఉంటే నీకు అది రాదు, అవునా కదా? నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే నీకు వస్తుంది. సో ఓకే, నువ్వు ఒక పైథాన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నావు, దాని నుంచి ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయి, లేదా ఒక వెదర్ యాప్ అనేది క్రియేట్ చేయి. సో అవి కూడా యూట్యూబ్ లోనే ఉంటాయి. అండ్ అలానే ఒక DSA నేర్చుకున్నావు. DSA నేర్చుకుంటున్నా అంటే జస్ట్ చూసి వదిలేక ఏదైనా ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి వాటిని ప్రాక్టీస్ చేయి. బికాస్ ప్రాక్టీస్ ఓన్లీ ద థింగ్. రూల్ నెంబర్ 3, నెట్వర్క్. బ్రో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్ అనేది నీ కాలేజ్ ఇచ్చే ఒక మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఇది డిగ్రీతో పాటు నీకు ఇక్కడ పీపుల్ ని ఇస్తుంది. ఏ పీపుల్ ని ఇస్తుంది? ఫోన్ చేయగానే ఎరే మచ్చా రారా బయటికి పోదాం, అటు తిరుగుదాం, ఇటు తిరుగుదాం, వాళ్ళ వెనకాల తిరుగుదాం. సో ఈ పీపుల్ ని కాదు నేను చెప్తుంది, నీకు లైక్ మైండెడ్ పీపుల్, అంటే హూ ఆర్ వాంట్ టు బిల్డ్ ది థింగ్స్. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా థింగ్స్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నావు, సో వాళ్ళు కూడా సేమ్ అదే మైండ్ సెట్ తో ఉంటే ఆ పీపుల్ ని నీకు ఇక్కడ నీ కాలేజ్ లో ఇస్తుంది ఒక డిగ్రీతో పాటు. సో వీళ్ళు మాత్రమే నీకు ఏదైనా ఇంటర్న్షిప్స్ ఓపెన్ అయినా, లేదా ఎక్కడైనా నువ్వు ఒక స్టెప్ రాంగ్ వేసినా, సో ఏదైనా కోడ్ తప్పు రాసినా, లేదా ఏమైనా బిల్డ్ చేసినా నేను అప్రిషియేట్ చేయడానికైనా వీళ్ళే, లేదా నువ్వు ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దేది కూడా వీళ్ళే. అంతేగాని కాలేజ్కి వెళ్ళామా, వీళ్ళతో తిరిగామా, వచ్చామా, సో వీళ్ళు కాదు. వీళ్ళు అవసరమే, ఎప్పుడు అవసరం? నీ హాలిడేస్ లో ఎంటర్టైన్ చేయడానికి, లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. అంతేగాని బీటెక్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు.
ఇది ఒక్కటి నీ మైండ్ లో గుర్తుపెట్టుకో. సో నెట్వర్క్ మంచిగా బిల్డ్ చేసుకో, లింక్డ్ ఇన్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేయి. సో ఇక్కడ నువ్వు ప్రొఫెసర్ తో అది వెళ్ళి మాట్లాడు, సీనియర్స్ అది వెళ్ళి మాట్లాడితే వాళ్ళ యొక్క నాలెడ్జ్ నీకు తెలుస్తుంది. నువ్వు ఏదైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా స్టక్ అయిపోయినా, సో ఇవన్నీ నీకు తెలుస్తాయి. సో బిల్డ్ యువర్ నెట్వర్క్. అండ్ రూల్ నెంబర్ 4 ఇస్ మాస్టర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. నువ్వు ఒక పెద్ద కోడ్ రాసావు, లేదా నువ్వు ఒక మంచి వెబ్సైట్ అనేది డెవలప్ చేసావు, బట్ నువ్వు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇంకా వెబ్సైట్ డెవలప్ చేయడం ఎందుకు? అంటే నువ్వు ఏదైతే చేసావో అది ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్స్ అనేవి నీ దగ్గర ఉండాలి. ఇది నేను ఈవెన్ మా క్లాస్ లో కూడా చూసాను. ఏంటంటే ఒక ప్రొఫెసర్ వచ్చి, రే నువ్వు బయటకు రా, నువ్వు వచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడు అంటే వాడు మాట్లాడకుండా, అరే నాకు భయం వేస్తుంది, నేను చెప్పలేను అని చెప్పి వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. బ్రో ఇది గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతే తర్వాత ఇంటర్వ్యూలో నువ్వు అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఎలా నువ్వు ఇంటర్వ్యూ అనేది ఇవ్వగలవు? మీ క్లాస్ వాళ్ళ ముందే నువ్వు ఏం మాట్లాడలేకపోతుంటే అక్కడ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వగలవు? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? సో నీ స్కిల్స్ నువ్వు మాస్టర్ చేసుకో. సో దీస్ ఆర్ ది 4 రూల్స్. జస్ట్ ఈ థింగ్స్ అన్ని కూడా నువ్వు స్టార్టింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ నుంచే చెయ్యి. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ టు యూ. బ్రో ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు ఎన్ఐటి ఐఐటి కాలేజ్ లో ఉన్నా సరే నీ 70% అనేది నువ్వు ఇవ్వకపోతే, కాలేజ్ 30% చేసినా సరే రిమైనింగ్ 70% నువ్వు చెయ్యకపోతే అక్కడ నువ్వు సక్సెస్ అవ్వలేవు, అక్కడ నువ్వు ముందుకు వెళ్ళలేవు. అర్థమైందా? సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యూ. నేను ఇదే చెప్తున్నా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, మీరు అసలు కాలేజ్ ని చూసేటప్పుడు ఏం మైండ్ లో పెట్టుకోవాలి, అండ్ నువ్వు ఏ కాలేజ్ లో ఉన్నా సరే వాట్ ఆర్ ది రూల్స్ అని. సో రిమెంబర్, నీ బీటెక్ జర్నీ అనేది ఒక 100 మీటర్ రన్ కాదు, అదొక మారథాన్. సో దాన్ని నువ్వు జాగ్రత్తగా రన్ చేయాలి. అంతేకాని 100 మీటర్స్ రన్ ఒక స్ప్రింట్ లాగా ఇలా వెళ్ళగానే అయిపోతుంది, ఇది కాదు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో అనేది నీకు నచ్చి అండ్ ఎక్కడైనా నువ్వు వాల్యూ యాడ్ అయిందని నీకు అనిపిస్తే జస్ట్ లైక్ చేయ బ్రో. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ క్విక్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటా, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.